సోమవారం రోజున శివుడికి ఇలా పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. మహాకాలనామం ఉచ్చరించడంతోనే సగానికి పైగా మన సమస్యలు తీరిపోతాయని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పనులు చేస్తే శివుని అనుగ్రహం పొందడానికి ఎక్కువ సమయం పట్టదు. మీరు మీ పిల్లలు సంతోషం గురించి ఆందోళన చెందుతున్నారా? లేదా ఆర్థిక లావాదేవీలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇంట్లో ఎవరికైనా ఎక్కువ కాలం అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, లేదా మీకు మనశ్శాంతి లభించకపోతే సోమవారం శివుడిని ఇలా పూజించండి. మీ కష్టాలన్నీ దూరమవుతాయి. గర్భగౌరి రుద్రాక్షి ఉపాయం. సోమవారము తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శివుని పూజించాలి. పిండితో 11 శివలింగాలను తయారు చేయండి. ఇప్పుడు శివ మహిమా స్తోత్రంతో ప్రతి శివలింగానికి జలాభిషేకం చేయండి. ఇలా 11 సార్లు జలాభిషేకం చేయండి. ఈ ప్రయోగాన్ని 21 రోజుల పాటు నిరంతరం చేయండి. గర్భాన్ని రక్షించడానికి, పిల్లల ఆనందం కోసం గర్భగౌరి రుద్రాక్షిని కూడా ధరించండి. శుభముహూర్తంలో ఏ శుభదినమైనా మీరు మీ రుద్రాక్షని ధరించవచ్చును. ఈ మంత్రాన్ని జపించండి. ఆర్థిక సమస్యలు దూరమవడానికి ఈ మంత్రాన్ని జపించండి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటే, వాటి నుండి బయటపడేందుకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఏదైనా సోమవారం నాడు మీ ఇంట్లో ఒక పీఠంపై ఎర్రని వస్త్రం గాని, పచ్చని వస్త్రం గాని పరిచి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజల ద్వారా పూజించండి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్తాను. ఆం హ్రీం శ్రీం ఓం నమః శివాయ. శ్రీం హ్రీం ఆం అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించే ప్రతిసారి శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించండి. బిల్వపత్రానికి 3 వైపులా ఎర్రచందనంతో ఆం హ్రీం శ్రీం అని రాయండి. శివలింగంపై చివరి 108వ బిల్వపత్రాన్ని సమర్పించిన తర్వాత ఆ బిల్వపత్రాన్ని తీసుకుని మీ దేవుని గదిలో ఉంచి రోజు పూజించండి. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని నమ్ముతారు. ఇకపోతే మనశ్శాంతి కోసం మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే, లేదా ఎవరైనా మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటే, వారంలో ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివుడిని ప్రార్థించండి. శివునికి నీటితో అభిషేకం చేసి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. దీని తరువాత ఆలయంలో కొంతసేపు కూర్చొని ఓం నమః శివాయ మంత్రాన్ని మీ మనస్సులో 108 సార్లు జపించండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఆర్థిక సంతోషం కోసం మీరు ఆర్థిక ఆనందం లేదా డబ్బుతో సంతృప్తి చెందలేదా? ఎంత ప్రయత్నించినా జేబులు ఖాళీ అవుతున్నాయా? ఇంట్లో డబ్బు నిలవడం లేదా? అయితే సోమవారం నాడు ఏదైనా నదికి లేదా చెరువుకు వెళ్ళి అక్కడ చేపలకు ఆహారాన్ని తినిపించండి. ఇలా చేస్తే మనసులో
శివుని ధ్యానిస్తూ ఉండండి. డబ్బు సంపాదించడానికి ఇది చాలా సులభమైన మార్గం. తరువాత అనారోగ్యం నుండి బయటపడడానికి, అనారోగ్య లోపాలను తొలగించుకోవడానికి సోమవారం నాడు నీటిలో పాలు, నల్ల నువ్వులు వేసి శివలింగానికి అభిషేకం చేయాలి. సోమవారం నాడు నీటిలో పాలు, నల్ల నువ్వులు వేసి శివలింగానికి అభిషేకం చేయాలి. అభిషేకానికి రాగి కాకుండా ఇతర లోహపు పాత్రను ఉపయోగించవచ్చు. అభిషేకం చేస్తున్నప్పుడు ఒక చిన్నపాటి మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఓం ఝూం సహ, ఓం ఝూం సహ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. దీని తరువాత వ్యాధి నుండి బయటపడటానికి శివుడిని ప్రార్థించండి. ప్రతి సోమవారం రాత్రి 9 గంటల 15 నిమిషముల తర్వాత శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసిన అనారోగ్యం కోసం ప్రార్థించండి.